దేని గురించి నువ్వు మాట్లాడేది? ఒంటరితనం గురించి, ఒంటరిగా ఉండటం గురించి. అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? తోడుగా ఎప్పుడు నువ్వు ఉంటావు కదా. కళ్ళ ముందే బిడ్డ కష్టపడుతుంటే ఏ అమ్మా చూడలేదు. అమ్మ నన్నవుగా. ఈ అమ్మ మాట విని వెళ్ళిపో. నీ కారణాలు నాకు అనవసరం. నీకు నాకు మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది. దాని ప్రకారం సత్యని ఎంత త్వరగా నాకు అప్పగిస్తావో అంత త్వరగా అప్పగించు. అత్తయ్య గారు, మంచినీళ్ళు తీసుకోండి. ఆంటీ, లావణ్య, రామా. బావున్నారా ఆంటీ? బావున్నావమ్మా. నువ్వెప్పుడొచ్చావు? ఈరోజు ఉదయమే వచ్చామాంటీ. ఆహా. ఏంటి బామ్మ, ఆరోగ్యం బాలేదట్టుగా? ఇప్పుడెలా ఉంది? ఏదో నా కొడుకు కోడలు పుణ్యం అని బతికి బయటపడ్డాను. ఇప్పుడేం పర్వాలేదుగా? పర్వాలేదమ్మా. ఇంకేంటమ్మా లావణ్య, అమ్మ వాళ్ళని కాదని పెళ్లి చేసుకున్నావుగా? ఇన్ని రోజులకి వాళ్ళు మనసు మార్చుకున్నారా? అమ్మా నాన్నల కోపం ఎన్ని రోజులుంటుందాంటీ? అది నిజమేలే. బిడ్డల కన్నా కోపతాపాలు ఎక్కువ అవుతాయా? అవునే, ఒక్కదానివే వచ్చావు. మీ ఆయన్ని తీసుకురాలేదా? ఆయన రాకుండా ఎలా వస్తాను? మన పొలాలు చూపిస్తానని నాన్న ఆయన్ని తీసుకుని వెళ్లారు. ఇది మరీ బావుందే. మొన్నటి వరకు అల్లుడంటే ఎగిరిపడేవాడు. రాగానే అల్లుడికి ఆస్తులు చూపించడానికి తీసుకెళ్లాడా? అన్నయ్య గురించి మనకి తెలీదా ఏంటత్తయ్యా? సంతోషం వచ్చినా తట్టుకోలేడు, కోపం వచ్చినా తట్టుకోలేడు. ఇంకేంటమ్మా సంగతులు? మీ పుణ్యమా అని నా అల్లుడు కూతురు హాయిగా ఉన్నారు. మా పుణ్యమేముందా ఆంటీ? మీ పుణ్యం కాక మరేంటమ్మా? మా అల్లుడు జైల్లో ఉన్నప్పుడు నా కూతురు కోసం ఎంత కష్టపడ్డారో, వాళ్ళిద్దరినీ కలపడానికి ఎంత సహాయం చేశారో అమ్మాయి చెప్పిందిలే. ప్రయోజనమేముందా ఆంటీ? సావిత్రి కోసం మేం ఊర్మిళకి శత్రువులం అయ్యాం. ఈరోజు సావిత్రి తనకి మళ్ళీ స్నేహితురాలయ్యింది. ఊర్మిళ స్నేహితురాలు కావడమేంటమ్మా? అది చేసిన పనులకి, నా బిడ్డనది పెట్టిన కష్టాలకి మళ్ళీ దాని మొహం కూడా చూడదు. అలా అనే నేను అనుకున్నాను. కాని ఈరోజు సావిత్రే తన భర్తని ఊర్మిళ ఆఫీసులో చేర్చింది. జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ ఊర్మిళతో స్నేహం చేస్తుంది. నువ్వేదో పొరపాటు పడుతున్నావమ్మా. సావిత్రి ఊర్మిళతో స్నేహం చేయడమేంటి? నా అల్లుడు దాని దగ్గర పనిచేయడమేంటి? నేను చెప్పేది నిజమాంటీ. నా మాట మీద నమ్మకం లేకపోతే సావిత్రినే అడగండి. ఈ విషయం తెలిసాకే నాకు కోపం వచ్చి మాట్లాడడం లేదు. దాని జీవితాన్ని అల్లకల్లలో చేసిన దాంతో స్నేహం చేయడమేమిటి? ఓ దరిద్రపతి సచ్చినట్టు నటించడం వల్ల జైలు పాలైన నా మనవడు మళ్ళీ దాని ఆఫీసులోనే పనిచేయడమేమిటి? నాకు అదే బాధేసింది బామ్మ. సావిత్రికి సహాయం చెయ్యాలని చూసినందుకు మా ఇద్దరినీ చంపాలని కూడా చూసింది. అయినా భయపడకుండా సావిత్రి జీవితం బావుండాలని ఆయన స్నేహితుడి ద్వారా సత్యగారిని విడిపించడానికి మేమెన్నో కష్టాలు పడితే మళ్ళీ తనతో స్నేహం చేస్తుందంటే తట్టుకోలేకపోయాం. ఆ ఊర్మిళ దగ్గర పనిచేయడానికి అల్లుడు గారు ఒప్పుకోరు కదమ్మా. ఆయన ఒప్పుకోకపోవచ్చు, కాని ఇది ఒప్పిస్తుందిగా. సావిత్రి మీద మీ అల్లుడుకున్న ప్రేమ అలాంటిది. ఏంటో లవణ్య, నువ్వు చెప్పేది వింటుంటే మతిపోతుంది. అది ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తుంది? అదే నాకు అర్థం కాలేదు. సరే, సావిత్రికి ఫోన్ చేసి ఈ విషయం ఏంటో నేను తెలుసుకుంటాను కాని ఆ అంకుల్కి మాత్రం ఈ విషయం చెప్పకమ్మా. ఆయనకి తెలిసిందంటే గొడవ అయిపోతుంది. అలాగే ఆంటీ, చెప్పనులే.
సావిత్రి, ఏదో విషయం గురించి మాట్లాడాలి అన్నావు, ఏం మాట్లాడవేంటి? చాలా విషయాలు మాట్లాడాలి. అవునండి, ఏ ముహూర్తాన మన పెళ్లి జరిగిందో గాని ఎప్పుడు మనం సంతోషంగా ఉన్నాం చెప్పండి? పెళ్లి చేసుకుని ప్రేమగా ఇంటికి తీసుకొస్తే మనసులో మరొకరిని పెట్టుకుని విడాకులు కావాలని అడిగాను. తప్పు తెలుసుకుని మళ్ళీ మీకు దగ్గర కావాలి అనుకుంటే ఊర్మిళ మీ వల్ల గర్భవతిని అయ్యాను అని నాటకమాడి మీరు నాకు దూరంగా ఉండేలా చేసింది. నిజం తెలుసుకుని ఇక మనకి ఏ సమస్య లేదు, హాయిగా కలిసి ఉండొచ్చు అనుకుంటే మళ్ళీ చనిపోయినట్టు నాటకమాడి మొన్నటి వరకు మనకి మనం దూరం అయ్యేలా చేసింది. ఈరోజు ఊర్మిళ మారిపోయింది. తన తప్పు తను తెలుసుకుని మనిద్దరం సంతోషంగా ఉంటే చూడాలి అనుకుంటుంది. కాని ఆరోగ్య సమస్యలతో 6 నెలలు మనం ఒకరికొకరు దూరంగా ఉండాలి అని డాక్టర్ చెప్పింది. అయితే ఇప్పటి వరకు సమస్యలు వేరువేరు కావచ్చు, దూరం కావటం మాత్రం సహజమైపోయింది. ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నావు? కారణం ఉంది. నేను ఒక మాట చెప్తాను, కాదనకూడదు. ఏమడుగుతావో తెలియకుండా కాదనని ఎలా చెప్పమంటావు? ముందు విషయం చెప్పు. చెప్పటానికేమీ లేదండి. పెళ్ళయ్యాక ఇప్పటి వరకు నా వల్ల మీకు సుఖం లేదు. భార్యగా మీకోసం చేసింది ఏమీ లేదు. మన పెళ్లి జరిగిన ముహూర్త బలమేంటో, మనం కలిసి ప్రశాంతంగా బతకలేమని ఇప్పటి వరకు చాలాసార్లు రుజువైంది. ఆరోగ్యం బాగాలేదని ఇప్పుడు 6 నెలలు దూరంగా ఉండాలి. తర్వాతైనా దగ్గరవుతామన్న నమ్మకం నాకు లేదు. నా మానసిక పరిస్థితి బాగోలేదు కాబట్టి శారీరకంగా కూడా బలహీనపడిపోయాను. ఈ స్థితిలో పేరుకు భార్యగా ఉండటం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. ఏదేదో చెప్తున్నావు, అసలు విషయం తప్ప. నష్టం గురించి చెబితేనేగా లాభం విలువ తెలుస్తుంది. నా వల్ల మీకు ఎలాంటి సుఖం లేదు, సంతోషం లేదు. అందుకే అందుకే మీరు ఇంకెవరినన్నా పెళ్లి చేసుకోండి.
లెక్కల పుస్తకాలు ముందేసుకొని లాభనష్టాల గురించి ఆలోచించడానికి ఇది వ్యాపారం కాదు, సంసారం. ఇక్కడ లాభనష్టాలు చూడకూడదు, ప్రేమాభిమానాలు చూడాలి. ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. హలో, ఫోన్ తీయడానికి ఎంతసేపా? చూసుకోలేదులే. చెప్పమ్మా. అసలేం చేస్తున్నావి నువ్వు? బుద్ధుండి ఇలాంటి పనులు చేస్తున్నావా? ఇప్పుడు నేనేం చేశానమ్మా? ఏం చేసావో నువ్వు చెప్పకపోతే మాకు తెలీదనుకున్నావా? నీకు గాని పిచ్చి పట్టిందేంటే? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? విషయం చెప్పకుండా ఏంటమ్మా నువ్వు? ఏంటే చెప్పేది? చేసిందనివి నీకు తెలీదా? నీ కాపురం కూల్చాలని చూసినా ఆ ఊర్మిళతో స్నేహం ఏంటే నీకు? అది చేసిన పనులకి జీవితంలో మళ్ళీ ఎవరైనా దాని మొహం చూస్తారా? అల్లుడు గారు కూడా దాని దగ్గర పనిచేస్తున్నారంటగా? ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎవరో చెప్పారు. అడిగిన దానికి సమాధానం చెప్పు. నిజమా కాదా? ఎలా మర్చిపోయావే దాని చేష్టల్ని? నిన్ను నీ భర్తని విడిదయ్యాలని చూసింది. అల్లుడు గారిని జైలు పాలు చేసింది. ఆఖరికి నన్ను జైలు పాలు చేసింది. ఇంటిల్లు పాదికి నరకం చూపించింది. అలాంటి దాంతో మళ్ళీ మాట్లాడతావా?
దాని కంపెనీలో అల్లుడి గారిని పనికి పంపిస్తావా? అదిచ్చిన జీతం డబ్బులతో బతకడానికి సిగ్గనిపించడం లేదు? తప్పేముంది? నిజమే, తను బాధ పెట్టింది, కష్టపెట్టింది. ఎన్ని చేసినా తను విడిపిస్తేనేగా ఆయన నిర్దోషిగా బయటకొచ్చారు. ఏంటి అది విడిపించేది? మనకి విడిపించుకోవడం చేత కదా? మహా అయితే ఇంకో 4 రోజుల ఆలస్యం అయ్యేదేమో. అలా మనల్ని మనం నమ్ముకునుంటే ఆయన ఇంకా జైల్లోనే ఉండేవారు. అలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు? కొంచెమైనా రోషం లేకుండా మాట్లాడుతున్నావు. రోషపడి ప్రయోజనమేముంది? తప్పు చేసింది, తెలుసుకుంది, ఆయన్ని విడిపించింది. ఇంకా రోషపడాల్సిన అవసరమేముంది? సరే, నువ్వు రోషం చచ్చి బతుకుతున్నావు. అల్లుడు గారికి ఏమైంది? దానివల్ల జైలు పాలై మళ్ళీ దాని దగ్గరే ఎలా పనిచేస్తున్నారు? చెయ్యాల్సి వచ్చింది చేస్తున్నారు. అదే ఎందుకు అంటున్నాను. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడేం జరిగిందని మీరందరూ కోప్పట్టానికి? జైలు నుంచి వచ్చాక ఉద్యోగం కోసం తిరుగుతుంటే ఇచ్చిన వాళ్ళు లేరు. ఊర్మిళ చేసిన తప్పుకు క్షమించమని ఇంటి చుట్టూ తిరిగి తన కంపెనీలో ఎండి స్థానం ఇచ్చింది. అది ఇచ్చిందంటే ఏదో లాక్కోవడానికి అయ్యుంటుంది. ఇంకా అలా గుడ్డిగా దాన్ని ఎలా నమ్ముతున్నారే? నమ్మాం. దానివల్ల మాకేం నష్టం కనిపించలేదు. మాకు లేని నష్టం మీకేంటి? అయినా మా విషయాల గురించి మీకెందుకమ్మా? పెద్దవాళ్లుగా కొన్ని విషయాల్లో సరే, ఇలా ప్రతి విషయంలోనూ కలుగజేసుకుంటే చిరాగ్గా అనిపిస్తుంది. దయచేసి ప్రతి విషయంలో తలదూర్చకండి. ఎప్పుడూ లేనిది చేయి చేసుకునేసరికి ఫీల్ అయి ఉంటుంది. లేదంటే నా ఫోన్ తీయకుండా ఉండదు. ఛా, ఎందుకు తొందరపడ్డాను?
నేరుగా వెళ్ళి మాట్లాడితేనే బాగుంటుంది. సారీ చెప్పి కన్విన్స్ చేయొచ్చు. సావిత్రి ఊర్మిళతో స్నేహం చేస్తుంది, మనవాణ్ణి మళ్ళీ పనిలోకి పంపిస్తుంది అంటే కారణం బలమైందే అయ్యుంటుంది. కారణం ఏదైనా దాని దగ్గర అల్లుడి గారిని పనికి పంపించడం ఏంటత్తయ్యా? అదే మనం ఆలోచించాలి.